హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్ ట్రిబుల్ నైన్. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీని మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అందుకు నేను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి ఒక 1 kg చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది నేను హోమ్ మేడ్ యూస్ చేస్తాను, నేను బయటది అస్సలు వాడను. సో ఇందులోకి వచ్చేసి ఒక టీ టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి, ఇవన్నిటిని కలిపి బాగా మనం మిక్స్ చేయాలి. మనకి ఇక్కడే ఉంటుందని మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ఎంతసేపు ముక్కలకు అనేది ఉప్పు కారం పట్టే విధంగా మనం మిక్స్ చేస్తామో అప్పుడే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఎక్కువసేపు అయితే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా మనం మిక్స్ చేయాలి. అందుకు మనం కర్రీకి కావాల్సింది 3 ఆనియన్స్ తీసుకొని మనం వీటిని కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. సో గ్రేవీ అనేది ఆనియన్స్ వేయడం వల్ల చాలా థిక్నెస్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక ఓల్ గరం మసాలాని మనం ఇందులో వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా సజీరా, బగారా పువ్వు, బగారా ఆకు, వీటన్నిటిని కలిపి మనం బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పక్కనే పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసి మనం మిక్స్ చేయాలి. చాలామంది లాస్ట్లో వేస్తారు మసాలాలు అనేది, అసలు కాదు. మనం బిఫోర్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మనం ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది. అందులో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పక్కనే ఉన్నటువంటి చికెన్ని ఇందులో వేయాలి. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మనం చికెన్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఇప్పుడు చికెన్కి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ మనం ధనియా పొడి వేసుకొని అందులో మన ఓల్ గరం మసాలా ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ వేసి మసాలా అనేది బాగా దంచుకోవాలి. నార్మల్గా అందరూ మిక్సీ పడుతూ ఉంటారు. మిక్సీలో కంటే మనం రోట్లో దంచిందే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా కానివ్వండి, రోటి పచ్చడైనా ఏదైనా కూడా. సో ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని ఇప్పుడు మూత తీసి చికెన్ కర్రీలో వేసేద్దాం. సో గ్రేవీగా చికెన్ కర్రీ ఎంత సూపర్గా కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వావ్, చికెన్ కర్రీ గుమగుమలాడి స్మెల్ సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇంకొక 5 మినిట్స్ పెట్టేద్దాం. సో ఫైనల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటూ ఉంటే అన్నం, చపాతీ, పూరి, పరోటా ఏదైనా కానివ్వండి, దీనికి సాటి లేనే లేదు. ఇంకా దీనికి లేదు సాటి, ఎవరు రారు పోటీ అనే విధంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడీస్ ట్రిబుల్ నైన్.